వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మోంతా తుఫాను ఎఫెక్ట్తో అలాగే నష్టపోయినటువంటి ప్రాంతాలలో అలాగే బీసీవై పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో బోడే రామచంద్ర యాదవ్ గారు అయితే మొత్తం ప్రస్తుతం అయితే కాకినాడ జిల్లాలో అయితే పర్యటిస్తున్నారు. అలా ముఖ్యంగా ఉప్పాడ సముద్ర తీర ప్రాంతం కోతకు గురైనటువంటి ప్రాంతాలను కూడా ఆయన అంతా కూడా పరిశీలించారు. అంతేకాకుండా రైతాంగం ఏదైతే ఈ మోంతా తుఫానుకి అయితే నీట మునిగినటువంటి పంట పొలాలు కావచ్చు ఇవన్నీ కూడా పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మోంతా తుఫాను ఎఫెక్ట్ ఏ విధంగా అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ యొక్క ప్రాంతాల్లో పర్యటించారు, మీకు ఎటువంటి సమస్యలు మీ దృష్టికి రావడం జరిగింది? 4 రోజుల క్రితం ఏర్పడిన మోంతా తుఫాన్ ఏదైతే ఉందో భగవంతుడి దయ వల్ల అనుకున్నంత తీవ్రత లేనప్పటికీ కూడా రైతులకు కావచ్చు, మత్స్యకారులకు కావచ్చు, ముఖ్యంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఈ ప్రాంతంలో చాలా నష్టం చేకూరింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే జరిగిన నష్టం గురించి ఒక అంచనాకు రావడం జరిగింది. సుమారు 5,200 కోట్లకు పైగా నష్టం జరిగింది. అందులో ఏ రంగాల్లో ఎంత నష్టం జరిగింది అనే దానిపైన కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సుమారు 829 కోట్ల నష్టం జరిగిందని చెప్పి ప్రభుత్వం లెక్కలు చూపిస్తోంది. అదేవిధంగా ఆక్వా రంగంలో తీసుకుంటే 1,200 కోట్లకు పైగా, అదేవిధంగా హార్టికల్చర్కి సంబంధించి మిగిలిన అంశాలన్నింటిలో కూడా లెక్కలు తీసుకుంటున్నారు. అదేవిధంగా వీళ్ళు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తెప్పించుకుంటున్నారు. కానీ మనము గతంలో జరిగిన ఇలాంటి ఏదైతే ప్రకృతి వైపరీత్యాలు ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వం వేస్తున్న అంచనాలకి అదేవిధంగా దానికి కేటాయిస్తున్న బడ్జెట్కి నిజంగా బాధితులకు అందుతున్న సహాయానికి ఏమాత్రం పొంతన లేకుండా కార్యక్రమాలు జరిగాయి. అంటే ఒక పక్క ప్రకృతి విపత్తుల వల్ల కావచ్చు, తుఫాన్ల వల్ల కావచ్చు, ప్రజలు, మత్స్యకారులు, రైతులు నష్టపోయి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని కూడా అవినీతి చేసే కార్యక్రమం ప్రభుత్వం చేస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో విజయవాడలో ఏర్పడిన ఏదైతే బుడమేరు ప్రాజెక్టుకు సంబంధించిన వరదలు వచ్చాయో అప్పుడు జరిగిన నష్టంలో అవకతవకలు జరిగాయి అనేది స్పష్టం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ తుఫాను వల్ల కూడా 5,200 కోట్ల అంచనా వేసినప్పటికీ కూడా దాని నుండి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప నిజంగా బాధితులకు సహాయం అందడం లేదు. కనీస సౌకర్యాలు వీళ్ళు ప్రభుత్వం వాళ్ళు చేస్తున్న ప్రకటనలకు కానీ, ఇక్కడ స్థానికంగా మత్స్యకారులకు కానీ, రైతులకు కానీ అందిస్తున్న సహాయ సహకారాలు కానీ, అదేవిధంగా వాళ్ళకి జరుగుతున్న నష్టపరిహారంలో కానీ ఎక్కడ పొంతన లేకుండా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వము ఇలాంటి ఏదైతే విపత్తులు జరిగాయో వాటిలో కూడా మీరు రాజకీయ కోణమో లేదంటే ఏదైతే అవినీతి కోణమో కాకుండా బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది. ఎక్కడ తుఫాను వచ్చినా సరే ఈ యొక్క పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఉప్పాడ సముద్ర తీరం అల్లకొలంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చినటువంటి మోంతా తుఫాను ఎఫెక్ట్తో కోతకు గురైంది. తరచూ కూడా కోతకు గురవుతూ ఉప్పాడ అనేది త్వరలో కనుమరుగు అవుతుందని కూడా చెప్పుకొస్తారు. అక్కడ పరిశీలించారు, ఎలా ఉంది సార్ అక్కడ? ఈ తుఫాను సంభవించినప్పుడు ఇక్కడ జరుగుతున్న కోతకు సంబంధించి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనికి శాశ్వతమైన కట్టడాలు నిర్మించి అక్కడ స్థానికంగా ఉన్న మత్స్యకారులు కావచ్చు, ఆ ఒడ్డునున్న ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించే అవకాశం ఉన్నప్పటికీ కూడా టెంపరరీ చర్యలు చేపట్టడము, దాని ద్వారా బిల్లులు చేపట్టడము, దాని ద్వారా అవినీతి చేసే కార్యక్రమము, ఏదో వచ్చినప్పుడు కంటితడువు మాటలు ఏదైతే ఇవి చెప్తున్నారో అలాంటి కార్యక్రమాలు చేయడం తప్ప ప్రభుత్వము శాశ్వతమైన పరిష్కారాలు అందించే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పుడు ఈరోజు నేరుగా వెళ్ళి బాధితులతో కలిసినప్పుడు వాళ్ళకి అక్కడ అందుతున్న సహాయ సహకారాల గురించి తెలుసుకున్నప్పుడు చాలా బాధేసింది. అదేవిధంగా ఈరోజు ఇలాంటి తుఫాను సంభవించినప్పుడు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో దాన్ని తట్టుకునే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి మత్స్యకారులని పూర్తిగా వాళ్ళ వృత్తి నుండి దూరం చేసే ప్రయత్నం చేస్తోంది. కొన్ని కార్పొరేట్ కంపెనీలను ఏదైతే సముద్రాన్ని కాలుష్యం చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ ఫార్మా కంపెనీస్ కావచ్చు, వీటి ద్వారా కలుషితం చేసి తద్వారా పూర్తిగా మత్స్యకారులు వేటకు వెళ్ళలేని పరిస్థితి, వేటకు వెళ్ళినా చేపలు దొరకని పరిస్థితి ఈరోజు క్రియేట్ చేస్తున్నారు. ఇది ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే జరుగుతుంది. ఇది కేవలము ఇక్కడ పిఠాపురం నియోజకవర్గమో లేదా కాకినాడ జిల్లాకు మాత్రమే పరిమితం అవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద కూడా ఉన్న తీర ప్రాంతాన్ని మొత్తం కూడా ప్రభుత్వము కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే ప్రయత్నం చేస్తోంది. దీని మీద కూడా బీసీవై పార్టీ రాబోయే రోజుల్లో మత్స్యకారులతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. ఏది ఏమైనా తీర ప్రాంత సంపద మొత్తం కూడా మత్స్యకారులకు సంబంధించింది. మత్స్యకారులు
మత్స్యకారుల యొక్క వాళ్ళ వృత్తి కాకుండా వేరే వృత్తికి వెళ్ళే పరిస్థితి లేదు, వాళ్ళు వృత్తిపరంగా జీవించే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా మత్స్యకారులకు మద్దతుగా బీసీవై పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. పిఠాపురం నియోజకవర్గ కోత నివారణ కోసం స్థానిక ఎమ్మెల్యే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆ కోత కోసం 322 కోట్లతో అక్కడంతా కూడా వాల్ నిర్మాణం చేపడుతున్నారు. అది సాధ్యమయ్యే అవకాశం ఉందంటారు? నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సాధ్యం ఉంటుంది. గతంలో ఆయన పర్యటన చేసినప్పుడు 100 రోజుల్లో నేను దీనికి సొల్యూషన్ ఇస్తానని కూడా చెప్పారు. ఆ 100 రోజుల్లో ఆల్రెడీ నెల రోజులకు పైగా సమయం అయిపోయింది. నిజంగా ఆయన ఇచ్చిన ప్రకటన ప్రకారము దానికి సంబంధించిన శాశ్వత పరిష్కారం ఇవ్వగలిగితే ప్రజలందరికీ మంచిదే, అందరూ హర్షిస్తారు. కానీ కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం అయితే మాత్రం ఖచ్చితంగా దీని మీద తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మొన్న ఇటీవల నక్కపల్లిలో బల్క్ డ్రగ్ కంపెనీ కూడా అక్కడ మత్స్యకారులు ఆందోళన చేపట్టి అక్కడ కూడా మీరు వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ జరిగిన పరిణామాలను చూస్తాం. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఈ యొక్క తీర ప్రాంతంలో ఏదైతే ఇక్కడ అరవిందో కావచ్చు, ఫార్మా కంపెనీ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే, దివీస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఎలా ఉన్నాయండి? ఈరోజు ప్రభుత్వము ముఖ్యంగా తీర ప్రాంతం పైన, తీర ప్రాంతానికి సంబంధించిన సంపద పైన కన్నేశారు. ఇది కొన్ని కార్పొరేట్ శక్తులతో కలిసి చీకటి ఒప్పందాల ద్వారా ఆ కంపెనీల్లో భాగస్వామ్యం తీసుకుంటూ శాశ్వతంగా ఈ రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘమైన తీర ప్రాంతం ఏదైతే ఉందో సుమారు 960 కిలోమీటర్ల తీర ప్రాంతం, డొంకూరు నుండి ఇటు తీసుకుంటే ఈ తమిళనాడు బార్డర్ ఏదైతే ఉందో వేనాడు వరకు కూడా ఉన్న తీర ప్రాంతాన్ని మొత్తం కూడా క్యాప్చర్ చేసి కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో పూర్తిగా మత్స్యకారులని తన వృత్తికి దూరం చేసి ఈ బీచ్ శాండ్ ఏదైతే ఉందో అదేవిధంగా ఈ ఏదైతే ఫార్మా కంపెనీస్ వీటన్నింటినీ కూడా తీసుకొని వచ్చి లక్షలాది మంది మత్స్యకారుల జీవితాల్లో మట్టి కట్టడానికి ప్రయత్నం చేస్తోంది. మత్స్యకారులందరిలో కూడా దీనికి సంబంధించిన చైతన్యం వస్తోంది. ఖచ్చితంగా ఏకమవుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటానికి బీసీవై పార్టీ ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాబోయే రోజుల్లో తీవ్రమైన చర్యలు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మత్స్యకారులకి తుఫాను కారణంగా నష్టపోయిన మత్స్యకారులకి 50 కేజీలు బియ్యం, నిత్యావసర సరుకులు అన్నీ కూడా ఇస్తున్నాం అన్నారు. మీ నుండి ఇంకా వాళ్ళకి ఏమి ఇస్తే బాగుంటుంది డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు సుమారు వారం రోజులు కావస్తోంది. వాళ్ళ ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఎక్కడో స్కూళ్ళల్లో పునరావాసం ఏర్పాటు చేసి అక్కడ టెంపరీగా ఆహారం ఏర్పాటు చేసినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ఇప్పుడు కూడా మేము బియ్యం పంపిస్తున్నాము, నిత్యావసర వస్తువులు పంపిస్తున్నామని ప్రకటనలు ఇస్తున్నారు, కానీ ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి బీసీవై పార్టీ తరఫున ప్రతి కుటుంబానికి అక్కడున్న బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యం పంపిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దాన్ని స్థానికంగా ఉన్న బీసీవై పార్టీ నాయకులు రేపు ఉదయం 11 గంటలకు ఆ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఏది ఏమైనా మాకున్న పరిధిలో మేము మత్స్యకారులకు కావచ్చు, రైతులకు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకి సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ప్రభుత్వం మాత్రము ఇలాంటి సంఘటనలు కావచ్చు, ఇలాంటివి తుఫాన్లు వచ్చినప్పుడు కావచ్చు, వాటిలో కూడా అవినీతి చేసే కార్యక్రమం చేస్తోంది. బాధితులకు ఇస్తున్న మాట ప్రకారం కావచ్చు, హామీ ప్రకారం కావచ్చు, అక్కడ సహాయ చర్యలు అందలేదనేది స్పష్టంగా నేరుగా చూడడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా రాబోయే రోజుల్లో బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే పర్యటిస్తున్నారు. ఏదైతే ఈ యొక్క తుఫాను ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాగే ముఖ్యంగా ఈ తుఫాను ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాల్లో వాళ్ళకైతే తగిన న్యాయం జరగడం లేదు. ఈ తుఫాను పేరుతో అవినీతి రాజ్యం వెళుతుంది. ఈ విధంగా అవినీతి అయితే దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటి దాటికైతే స్వస్తి చెప్పాలి. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క మత్స్యకార తీర ప్రాంతాల్లో కూడా పర్యటించాం, వాళ్ళకైతే ఏదైతే డ్రగ్స్ కంపెనీ వల్ల మత్స్య సంపద కూడా కోల్పోతున్న వారికైతే ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకైతే న్యాయం జరగడం లేదు. ఆ న్యాయం చేసే విధంగా కూడా మేమంతా కూడా పోరాడతామని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క బీసీవై పార్టీ నుంచి ఈ యొక్క తుఫాను వల్ల ఎఫెక్ట్ అయినటువంటి మత్స్యకార వాళ్ళకైతే 25 కేజీల బియ్యాన్ని కూడా ఆ పార్టీ తరఫున అయితే నిత్యావసర సరుకులు కూడా పంపిణీ చేసేందుకు మేమంతా కూడా సన్నద్ధమవుతున్నాం. ఏదేమైనా ఈ యొక్క బీసీలకు కావచ్చు, అలాగే మత్స్యకారులు కావచ్చు అండగా ఉంటాం. ఈ యొక్క ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉండి మొత్తం వీళ్ళ అన్ని విధాలుగా కూడా ఆదుకునే ప్రక్రియ అయితే చేపట్టాలి. కానీ అవినీతి చేసే ప్రక్రియ అయితే ఆ యొక్క ప్రభుత్వం చేస్తుందని అలాగే బీసీవై పార్టీ అధ్యక్షులు అలాగే బోడే రామచంద్ర యాదవ్ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్ RTV పిఠాపురం నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.